రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు కానీ ఉమ్మడి రాష్ట్రం అయిన తర్వాత ఈ రాష్ట్రం అనేది కూడా విభజించబడిన తర్వాత కేవలం 11 మెడికల్ కాలేజీలు మాత్రమే ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచేటివి. మిగతావన్నీ కూడా లక్షలు కోట్ల రూపాయల పైన కూడా డొనేషన్ అడిగే ప్రైవేట్ కాలేజ్ అనేది కూడా ఉండేది. అటువంటి పరిస్థితుల్లో మరీ ముఖ్యంగా ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత 13 జిల్లాలను 26 జిల్లాలు చేసిన తర్వాత ప్రతి 26 జిల్లాల్లో కూడా ఒక మెడికల్ కాలేజ్తో పాటు దానికి అటాచ్డ్గా ఒక కార్పొరేట్ హంగులతో హాస్పిటల్ కూడా చేయాలని చెప్పి ఉచితంగా ఎక్కడికో బెంగళూరుకో హైదరాబాద్కు పోకుండా చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజ్ కూడా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే శాంక్షన్ చేయించుకొని కేంద్ర ప్రభుత్వం కూడా ఒప్పించుకొని 7 మెడికల్ కాలేజీలు కూడా పూర్తి చేసి ప్రారంభించిన ఘనత ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని. మిగతా 10 మెడికల్ కాలేజీలు కూడా దాదాపుగా 30% నుంచి 70% వరకు కూడా పూర్తి కూడా చేశాం. కానీ ఇదే చంద్రబాబు నాయుడు గారు కొన్ని శాతం సీట్లు మాత్రమే పీపీపీ విధానంలో కేటాయిస్తా అంటే వ్యతిరేకించిన వారు ప్రభుత్వానికి వస్తే ప్రభుత్వ ఆధ్వర్యంలోనే అన్నీ చేస్తానని చెప్పిన వాడు ఈరోజు ఈ 10 మెడికల్ కాలేజే కాదు మిగతా 7 కాలేజీలను కూడా పీపీపీ విధానం అనే ఒక కొత్త విధానాన్ని పెట్టి ప్రైవేట్ పరం చేస్తున్నారు. ఈరోజు పీపీపీ విధానం అని చెప్పేసి జిల్లా కేంద్రం నుంచి ప్రముఖ పట్టణాల దగ్గర నుంచి విజయవాడ కావచ్చు లేకపోతే విశాఖపట్నం కావచ్చు కోట్లకు విలువైన ఆస్తులు ఎకరా కోట్లకు ఎక్కువైన ఆస్తులను కూడా పీపీ విధానంలో 99 పైసలకే కేటాయించే పరిస్థితులు కూడా ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు 4వ మారు ముఖ్యమంత్రి అయినాక ఉన్నాయి. అలాగే ఈ 10 మెడికల్ కాలేజీతో పాటు పీపీపీ విధానం అయినా కూడా వారు ఇష్టం వచ్చినట్లు కూడా సీట్ డొనేషన్లు అనేది కూడా కలెక్ట్ చేసేదే కాకుండా దానిలో హాస్పిటల్కి అటాచ్డ్ హాస్పిటల్లో కూడా ప్రైవేట్ పరం చేసేదానికి కూడా జీవో ఇచ్చినారు. ఆ జీవోలో అన్ని పొందుపరిచారు. అందుకోసమే జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజల యొక్క అభిప్రాయాలను కూడా తీసుకోవాలని చెప్పేసి అక్టోబర్ 10వ తేదీ నుంచి దాదాపుగా 2 మాసాలు అందరూ కూడా ఈ జిల్లాలో అలాగే రాష్ట్రంతో పాటు ఈ జిల్లాలో కూడా అందరూ కూడా 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా ఈరోజు వాళ్ళకు ప్రైవేట్ వ్యతిరేకంగా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే జరగాలని చెప్పేసి మేము సంతకాల సేకరణ కూడా చేయడం జరిగింది. సంతకాలు స్వచ్ఛందంగా కూడా ఈ 1 కోటి సంతకాలు ఈ రాష్ట్రంలో అంటే 1 కోటికి పైబడి కూడా అయిపోయినాయి. ఈ జిల్లాలో కూడా 4,55,840 మంది స్వచ్ఛందంగా కూడా సంతకాలు కూడా చేయడం కూడా జరిగింది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 60,000కు తక్కువ కాకుండా 1,00,000కు పైబడి కూడా ఈ 7 అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా చేశారు. ఇది ప్రజాభిప్రాయం.